నమస్కారం. నమస్తే, రండి కూర్చోండి. రమ్మని ఫోన్ చేశారట. సిటీలో ఉన్న అన్ని డివిజన్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ చూశాను. ఏ కార్పొరేటర్కి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అన్ని డివిజన్స్లో స్పెషల్ డ్రైవ్ కూడా చేశాను. థాంక్స్ మేడం. ప్రజలు మీ మీద నమ్మకంతో మిమ్మల్ని కార్పొరేటర్లుగా గెలిపించారు. అది దృష్టిలో పెట్టుకుని ఇంకా బాగా పనిచేయడానికి ప్రయత్నించండి. తప్పకుండా మేడం. గుడ్. వెళ్ళొస్తా మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అలాగే మేడం. ఈ అమ్మాయి ఎవరు? ఎవరిదై ఉంటుంది? హలో అను. నానమ్మ, మీ కోడలు బాగుందా? కోడలేంటమ్మా? ఈరోజు నాన్నని పెళ్లి చేసుకోవడానికి ఈ అమ్మాయి వచ్చింది నాన్నమ్మ. పేరు గోపిక, ఎంటెక్ చదివిందంట. హైటెక్ సిటీలో జాబ్ చేస్తుందంట. మీకు పంపించింది ఆ అమ్మాయి ఫోటోనే. నీకు నచ్చిందా నానమ్మ? నాన్నకు నచ్చితే సరిపోదు కదా, మీకు కూడా నచ్చాలి కదా నానమ్మ. అందుకే మీకు ఫోటో పంపించాను. అను, ఏదైనా ఆలోచించి చేయాలమ్మా. నువ్వు చాలా తొందరపడుతున్నావు. తొందరపడడం కాదు నానమ్మ, పెళ్ళంటే ఇవన్నీ చేయాలిగా మరి. మీ నాన్నకి ఈ పెళ్లి ఇష్టమేనా? నాన్న సంతోషంగా ఉండాలంటే ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోవాలి. తప్పదు నానమ్మ. ఆ అమ్మాయి ఫోన్ చేస్తే నేను సమాధానం చెప్పాలి కాబట్టి మీకు నచ్చిందో లేదో త్వరగా ఆలోచించి చెప్పు నానమ్మ. ఉంటా నానమ్మ. అను, బాయ్. స్వామి, ఒకసారి రా స్వామి. జై శ్రీరామ్. వచ్చారా స్వామి? ఏంటి తల్లి పిలిచావు? నాతో ఏం పని పడింది? చాలా ముఖ్యమైన పని పడింది స్వామి. చెప్పమ్మా. ఈ ఫోటో చూడండి స్వామి. ఈ అమ్మాయి ఎలా ఉంది? బ్రహ్మచారికి ఆడవాళ్ళని చూపించి ఎలా ఉందని అడుగుతావేంటమ్మా? స్వామి, నేను మీకు ఏం పెళ్లి చేయాలనుకోవట్లేదు. మీరు ఆ జన్మ బ్రహ్మచారిలాగే ఉండండి. మా నాన్నకు మళ్ళీ పెళ్లి చేయడానికి ఈ అమ్మాయిని చూశాను. చూసారుగా, మా నాన్నకు భార్యగా ఆ అమ్మాయి బాగుంటుందో లేదో చెప్పండి. చెప్పండి స్వామి, చెప్పండి. శ్రీరాముడి పక్కన సీతమ్మని తప్ప మరొకరిని ఎలా ఊహించుకోలేనో, మీ నాన్న పక్కన మీ అమ్మ మీనాక్షిని తప్ప మరొకరిని నేను ఊహించుకోలేనమ్మా. నేనేం అడిగినా త్రేతాయుగం నాటి రాముడు సీత గురించి చెప్తావేం స్వామి? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,